రైతోత్సవ సభలకు సర్వం సిద్ధం అవుతుంది. ఇప్పటికే అయితే వరంగల్ పట్టణ పురవీధులలో అట్లాగే ఎలకతుర్తి ప్రాంగణంలో మొత్తం కూడా గులాబీ జెండాల మయమైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుండి ఇక్కడికే ఏదైతే రజతోత్సవ సభల విజయవంతం కోసం పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ఈ యొక్క వేదిక మీద దాదాపు 200 మంది ప్రతినిధులు కూర్చునేటట్టు వేదికను తయారు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఎలకతుర్తిలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభను కూడా దాదాపు 10 లక్షల మందితోటి ఈ భారీ బహిరంగ సభను నిర్వహించడం కోసం సర్వసిద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే అనేక మంది శ్రేణులు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఆ క్యాడర్ మొత్తం కూడా గులాబీ మయంతో వరంగల్ నగరాన్ని ఎరిపెక్కించడం కోసం, ప్రధానంగా గులాబీ మయం చేయడం కోసం మొత్తం కూడా ఏదైతే టీఆర్ఎస్ శ్రేణులు కథం దొక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత మొత్తం సలహాలు సూచనలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రులు అట్లాగే మాజీ మంత్రులతోటి అట్లాగే ఎమ్మెల్యేలతోటి మొత్తం కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ మనం చూస్తున్నాం భారీ బహిరంగ సభ కోసం ఏదైతే కుర్చీలు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు మొత్తం కూడా చేశారు. ఎలాంటి అసౌకర్యం దాదాపు 10 లక్షల మందికి సరిపడా ఈ భారీ బహిరంగ సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా ఇక్కడ ఉండి చేస్తున్నారు. ప్రధానంగా దయాకర్ ఏదైతే ఉన్నాడో దయాకర్ గారు మాజీ మంత్రి దయాకర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతోపాటుగా నల్లపల్లి నరేంద్ర అట్లాగే మిగతా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడ నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చేరుకుంటున్న సందర్భం ఉంది. ఇక్కడనే ఏదైతే ఇల్లందు నుంచి వచ్చినటువంటి మిత్రులు కూడా ఇక్కడ అప్పుడే చేరుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క గులాబీ 25 సంవత్సరాల గులాబీ రజతోత్సవ సంబంధించినటువంటి సభలు జరపడం కోసం ప్రధానంగా రజతోత్సవ సభకి మీ ప్రాంతం నుంచి ఎట్లా వస్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది? ఇది రజతోత్సవ సభ ఇది ఒక పండగ లాగా జరుగుతుందండి. మేము ఎల్లందు నియోజకవర్గం నుంచి వచ్చాము. నిజంగా ముసలిళ్ళ కానుంచి చిన్నపిల్లల కానుంచి కూడా మన్యం పులి బయటికి ఎప్పుడు వస్తుందా, ఆయన మెసేజ్ ఏంటి అనేది ఎంతో ఎదురు చూపులతోటి బయటకు వస్తున్నారండి. తండాలుగా మేము వస్తాం అని చెప్పి ఆ సభకి వస్తున్నారండి. ఇది చాలా సక్సెస్ఫుల్గా 15 లక్షలు కాదండి, 15-20 లక్షలు కూడా దాటినా కూడా ఆశ్చర్యం లేదండి. ఇది ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చాలా అద్భుతమైన రజతోత్సవ సభని విజయవంతం చేయడానికి చాలా ఖుషిగా మేము ముందుకు సాగుతున్నామండి. ఇంకా ఇక్కడనే మరొక ఏదైతే నేత ఉన్నారు, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హుస్నాబాద్ నుంచి వచ్చారు. అంటే ఎంతమంది ప్రధానంగా ఈ సభకి వచ్చే అవకాశం ఉన్నది? మీ నుంచి ఎంతమంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది? మా కోట మండలం నుంచి ఆల్మోస్ట్ ఒక 50,000 మంది దాకా వస్తామండి. మేము కోడ మండలం మాది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఒడితెల సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం వస్తున్నాం. అంటే ఈ సభకి రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు గత చాలా రోజుల తర్వాత ఈ సభ పెట్టడంలో తన ఉద్దేశాన్ని ప్రసంగించబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ సభతోని రెఫరెండం లాగా ఉంటుందని తెలియజేస్తున్నామండి. ఏదైతే ప్రధానంగా ఈ ఒక రెఫరెండంగా ఉన్నది, ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదు కాబట్టి ఖచ్చితంగా ఇదొక ప్రజలకి కేసీఆర్ ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వబోతున్నారు. ఏదైతే 18 నెలల కాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ పరిపాలన మీద కూడా తను వ్యాఖ్యానం చేయబోతున్నాడు. ప్రధానంగా రజతోత్సవం అనేటువంటిది ఒక పండగ, తెలంగాణలో కనివిని ఎరగని ఒక రీతిలో అట్లాగే చరిత్రలో నిలిచిపోయేటట్టు ఒక 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ యొక్క ఏదైతే తను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ తను చెప్పబోయేటువంటి ఏదైతే తన ఉపన్యాసం కానీ పెద్ద ఎత్తున ప్రజలు వినటానికి 10 లక్షల మంది హాజరు కాపుతున్న సందర్భంలో మొత్తం కూడా మనం వరంగల్ ఎలకతుర్తిలో మనం ఈ యొక్క సభా ప్రాంగణంలో జరుగుతున్న సందర్భం అయితే నెలకొంది. సంపత్తో ఎలకతుర్తి, వరంగల్.